హాయ్ ఫ్రెండ్స్, శివునికి అత్యంత సన్నిహితుడైన నంది శివాలయాల వెలుపల కనిపిస్తాడు. భక్తులు తమ కోరికలను నందీశ్వరుని చెవిలో గుసగుసగా చెప్పుకుంటారు. త్రిశూలం శివుని ఆయుధమైన త్రిశూలం కోరిక, చర్య, జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తుంది. చంద్రుడు శివుని జటాముడిలో ఉన్న చంద్రుడు వృద్ధి, క్షీణతలో కూడిన ప్రకృతి చక్రాన్ని సూచిస్తాడు. నీలిరంగు కంఠం శివుడు సముద్ర మదనం సమయంలో విషాన్ని మింగడం వల్ల కంఠం నీలం రంగులోకి మారింది. రుద్రాక్ష శివుడు ధరించే రుద్రాక్ష రుద్ర మరియు అక్ష్ నుంచి వచ్చింది. శివుని కన్నీటి చుక్కల నుంచి రుద్రాక్ష చెట్టు పుట్టాయని ఒక కథనం. పాము శివయ్య మెడలో ఉన్న పాము భూత, వర్తమాన మరియు భవిష్యత్ కాలాలను సూచిస్తుంది. మూడో కన్ను శివుని నుదిటి మధ్యలో ఉన్న మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. డమరుకం శివయ్య ధరించే డమరుకం ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. అది శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. జట శివుని జట ప్రాపంచిక ఆలోచనలకు మించిన స్థితిని సూచిస్తుంది. పూజ శివుడిని భక్తితో పూజిస్తే ఒక చెంబెడు నీళ్లు పోసిన భక్తుల కోరికలను తీర్చే బోళా శంకరుడు శివ పంచాక్షరి మంత్రం ఆపద కాలంలో భక్తులకు రక్షణ కవచంగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.